హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయుత పెన్షన్లపై సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక తాజాగా ప్రభుత్వము దాదాపుగా 48,000 మందిని అర్హులుగా గుర్తించి వివిధ కేటగిరీల వారీగా అర్హుల జాబితాలను సిద్ధం చేయడం జరిగినట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. అయితే ముఖ్యంగా తొలిత ఏ ఏ కేటగిరీ వాళ్లకు కొత్త ఆసరా చేయుత పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు, అలాగే ఎప్పటి నుంచి ఈ కొత్తగా మంజూరు చేసినటువంటి ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తారు, అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి, మీకు పెన్షన్ శాంక్షన్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటితో పాటుగా ఈ యొక్క జూన్ నెల ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం గురించి మొత్తం కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి గాయ్స్, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తున్నాను. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ నెల 2వ తారీఖున యాక్చువల్గా మనకు ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయవలసింది ఉండగా, సో కొన్ని కొన్ని కారణాల చేత వాయిదా పడడం అయితే జరిగిందనమాట. ఇకపోతే తాజాగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అప్డేట్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. సో దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా గమనించొచ్చు. దీంతో పాటుగా కొంతమందికి పెన్షన్‌లను కూడా రద్దు చేయబోతున్నట్లు కూడా చెప్తున్నారు. ఓకేనా? సో అది ఏ కారణం చేత ఎవరెవరికి పెన్షన్‌లను రద్దు చేస్తున్నారని కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే 1,28,000 పెన్షన్‌లు రద్దు. అలాగే 48,000 మందితో కొత్త జాబితాను విడుదల చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 1,28,000 పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టినప్పుడు మృతులు అందుబాటులో లేనటువంటి సారీ మృతులు వారు, అలాగే అందుబాటులో లేనటువంటి వాళ్ళు, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, పేరెంట్సు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళు, ట్యాక్స్ పేయర్సు, వీళ్ళందరినీ కూడా పెన్షన్ల నుండైతే తొలగించినట్లు సమాచారం అన్నమాట. ఓకేనా? వీటిలో 1,02,000 గ్రామాల్లోనూ, మిగతావి మున్సిపాలిటీల్లోనూ ఉన్నట్లు సమాచారం. ఓకేనా? సో అలాగే వీటితో పాటుగా అటు కొత్త పెన్షన్ల మంజూరుకు కూడా వీలుగా 48,000 మంది వికలాంగులు, వితంతువుల జాబితాలను అధికారులు రెడీ చేశారు. సో ఇప్పుడు తొలిత మనకు కొత్త పెన్షన్లు అయ్యేటువంటివి రాష్ట్రంలో వికలాంగులకు, అలాగే ఈ యొక్క వితంతువులకు సంబంధించి అయితే పంపిణీ చేసేందుకు సిద్ధమైతే చేశారు ఆల్రెడీ ఈ యొక్క అర్హుల జాబితాని. ఓకేనా? సో ఇప్పుడు మనకు రాష్ట్రంలో కొత్త అర్హుల జాబితాలు విడుదల అయ్యాయన్నమాట. ఎవరెవరివి? వితంతువులవి, వికలాంగులవి. ఓకేనా? సో మీరు గనుక వితంతువుల, వికలాంగుల పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకొని గనుక ఉన్నట్లయితే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంకి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించి ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేర్లు ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఓకేనా? సో అలాగే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి కూడా దీని తర్వాత మరొక అవకాశాన్ని అయితే తప్పకుండా కల్పించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాగ అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లను శాంక్షన్ అనేదైతే చేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ మనకు వికలాంగులకు, వితంతువులకైతే ముందుగా అవకాశం అయితే ఇస్తున్నారు రాష్ట్రంలో. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఇప్పుడు నేనేవైతే చెప్పానో ఈ యొక్క ఎలిజిబిలిటీస్ లేనటువంటి వాళ్ళందరినీ కూడా పెన్షన్ల నుండి అయితే తొలగించేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడికి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి, పెన్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారం క్లియర్ అనమాట. నెక్స్ట్ ఇకపోతే ఈ జూన్ నెల పెన్షన్లకు సంబంధించి సమాచారం గురించి తెలుసుకుందాం. సో రాష్ట్రంలో ప్రతి నెల మనకు 24 నుండి నెలాఖరు వరకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఇకపోతే తాజాగా మనకు ఈ జూన్ నెలకు సంబంధించి కూడా 24వ తారీఖు నుంచి నెలాఖరు వరకు పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరగటం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేసే బ్యాంక్ అకౌంట్‌లోకి ఎవరికైతే డబ్బులనేది ప్రతి నెల రిలీజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నేను చెప్పేటువంటి పనినైతే చేసుకో ఉండాలన్నమాట. ఓకేనా? అదేంటంటే లైవ్‌నెస్ అథెంటికేషన్ అన్నమాట. ఓకేనా? సో అంటే మీరు
లైవ్‌లో ఉన్నారా లేదా, అందుబాటులో ఉన్నారా లేదా అని ఒక సర్వే కిందనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక సర్వే అనేదైతే చేస్తున్నారిప్పుడు ప్రభుత్వ అధికారులు. సో, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 22 తారీఖు వరకైతే ఇచ్చున్నారు. సో, ఈ లోపల మీరు ఇంకా లైవ్‌నెస్ అథెంటికేషన్ గనుక చేసుకోకపోయినట్లయితే, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్‌లోకి ప్రతి నెల కూడా ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తున్నారో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ చేపిచ్చుకోవాలి. ఇంకా చేపిచ్చుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ నెల 22 తారీఖు లోపల చేపిచ్చుకోండి. సో, ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ చేపిచ్చుకుంటేనే మీకు డబ్బులనేది బ్యాంకు అకౌంట్‌లోకైతే జమ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పటి వరకు మనకు టోటల్‌గా 14,00,000 మందికి లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసున్నారు. టోటల్‌గా మనకు 19,00,000 మందైతే ఉన్నారనమాట. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి నగదును రిలీజ్ చేసుకునేటువంటి వాళ్ళు. ఓకేనా? సో, రిమైనింగ్ మనకు 5,00,000 మంది పెండింగ్‌లో ఉన్నారనమాట. లైవ్‌నెస్ అథెంటికేషన్ చేపించుకునేటువంటి వాళ్ళు. సో, వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సయితే ఉంటుంది. ఓకేనా? సో, ఎక్కడెక్కడ అంటే పంచాయతీరాజ్ లేదా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులైతే మీకు ఈ లైవ్‌నెస్ అథెంటికేషన్ అనేది చేస్తారనమాట. ఓకేనా? సో, ఇలా మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేసేటువంటి వాళ్ళందరూ కూడా లైవ్‌నెస్ అథెంటికేషన్ చేసుకోవాలి. కొంతమందికి మాత్రము ప్రతి నెల కూడా పోస్టు శాఖ అధికారుల ద్వారా ఈ యొక్క నగదనేదైతే పెన్షన్ లబ్ధిదారులకి ఇంటి దగ్గరికే పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఓకేనా? సో, పెన్షన్ల పెంపనేది ఇంకా చేయలేదు కాబట్టి, ఇంతకు ముందు నెల మే నెలకు సంబంధించి మీరెంత పెన్షన్ డబ్బులనేది తీసుకొని ఉంటారో, అంత పెన్షన్ డబ్బులు మాత్రమే ఈ జూన్ నెలకు కూడా పంపిణీ అనేది ఉంటుంది. సో, మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లు వస్తాయా? లేదా? అనేది మీరెలా తెలుసుకోవచ్చంటే, ఒకసారి ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించిన సైట్‌లోకొచ్చేసి స్టేటస్ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. స్టేటస్ చెక్ చేసుకుంటే మీకక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఓకేనా? సో, నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి స్టేటస్ చెక్ చేసుకొని దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయినా ఇస్తాను. లేదు అనుకుంటే మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఆసరా పెన్షన్‌లని కొట్టినట్లయితే వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.